యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి యెఫ్తా గిలాతు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు బహు శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో ఒక వ్యక్తిని మనకి జ్ఞాపకం చేస్తూ ఆ వ్యక్తి చేసినటువంటి కార్యాన్ని మనకి ప్రస్తావనలో తీసుకొచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనకు ఒక వ్యక్తి న్యాయాధిపతుల్లో పరాక్రమశాలి అయినటువంటి యెఫ్తాను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యెఫ్తా తన తోబుట్టువుల చేత తొలివేయబడ్డవాడు. యెఫ్తా తన తోబుట్టువుల చేత నిందించబడ్డవాడు, అవమానించబడ్డవాడు, తోబుట్టువుల చేత మరి అన్యాయంగా నిష్క్రమించబడినటువంటి వాడు యెఫ్తా. తీసివేసిన రాయి మూలకి తలరాయి అయ్యిద్ది అనేటువంటిది దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా ఏ సహోదరులు యెఫ్తాను తనని తోలివేశారో, అవమానపరిచారో, నిందించి వారి దగ్గర నుంచి పంపించేశారో, శత్రువులు తన తోబుట్టువుల మీదకి వచ్చినప్పుడు యెఫ్తా సహాయం కావాల్సి వచ్చింది. యెఫ్తా దగ్గరికి వెళ్ళి మా మీద అది ప్రధానుగాను, మా మీద అధికారివిగాను, మాకు నాయకుడుగా ఉండమని చెప్పేసి యెఫ్తాని వెళ్ళి అడుగుతున్నారు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ నీకు ఇలాంటి పరిస్థితి కలిగిందేమో, అయిన వారి చేత, స్నేహితుల చేత, నీ కొలీగ్స్ చేత నీవు అన్యాయంగా నిందమోపడ్డావేమో, నీవు తొలివేయబడ్డావేమో, నిన్ను పంపించేశారేమో బలంతాన, నిన్ను బాధ పెట్టారేమో, నొప్పించారేమో. ఎవరు నిన్ను నొప్పించారో, బాధించారో, నిన్ను పంపించి వేశారో, అవమానించారో వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చేటువంటి దినం దేవుడిస్తాడు. దేవుడు నీవు ఎక్కడ తలదించుకోబడ్డావో, ఎక్కడ నీవు బాధపడ్డావో, ఎక్కడ నీవు అవమానించబడ్డావో అక్కడే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడనేటువంటి సత్యాన్ని మర్చిపోవద్దు. యెఫ్తా దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు యెఫ్తా వారిని వెంటనే సరే అని చెప్పలేదు. గొప్ప విషయం, అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏమని జ్ఞాపకం చేయబడింది? అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. మిస్పాలో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధులు ఉన్నటువంటి మిస్పాకి యెఫ్తా వెళ్ళి తన సంగతంతయు, అంటే గతంలో ఏం జరిగిందో, దాని బిడ్డలారా శ్రేష్టమైనటువంటి తలంపు. దేవుని దగ్గర ఏది కూడా మనం దాయకూడదు. దేవుని దగ్గర దాపరికం లేకుండా అది ఏదైనా సరే ఆయన సన్నిధిలో ఒప్పుకోలేనటువంటిది మనం చెప్పగలిగినప్పుడు గతం చెబితేనే భవిష్యత్తు ఉంటుంది. గతం ఒప్పుకుంటేనే మన జీవితానికి మార్గం సరళం కాబడుతుంది అనేటువంటి సత్యం ఈ ఉదయం మనం గ్రహించాలి. యెఫ్తా అన్నలు తన తోబుట్టువులు అడిగిన వెంటనే ఓ అని చెప్పేసి నాకు ఎంత మంచి అవకాశం వచ్చిందని పరుగులెత్తలేదు. ఎంత అవకాశం వచ్చింది కదా అని అధికారాన్ని చేతపరుచుకుని వారి మీద పెత్తనం చేయడానికి అంగీకరించలేదు. తను చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో తను ఉండటానికి, దేవుని సన్నిధిలో తను కనబడటానికి, దేవుని సన్నిధిలో తన గతాన్ని చెప్పుకోవటానికి యెఫ్తా మరి మిస్పాకు వెళుతున్నటువంటిది ఇది మొదటి సందర్భం. రెండవది, ఏది కూడా దాయలేదు. ఏది కూడా తను దాయకుండా తన గతమంతా కూడా వారు తోబుట్టువులు చేసేటువంటి గతమంతా చేసిన పనంతా కూడా దేవునికి చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. మనం దేవుని సన్నిధికి, దేవునికి మొదటి స్థానం. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకునేవారుగా, ఉదయం లేచిన మన పనిలో వెళ్ళటానికి ముందు దేవుని మాటను విన్నటువంటి వారుగా మనం అడుగులు ముందుకు వేస్తే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. గొప్పగా తీసివేసిన రాయి మూలకు తలరాయి అయినట్లుగానే
మన జీవితాన్ని కూడా యెఫ్తాలాగా దేవుడు నిలబెట్టేవాడు, దేవుడు మనల్ని అటు రీతిగా బలపరిచేవాడు అనేటువంటిది ఈ ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏది కూడా దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర దాచటం అనేటువంటిది లేకుండా, మనం ఏది కూడా ఆయన దగ్గర కప్పెట్టేటువంటి వారంగా కాకుండా, ఎందుకంటే దేవుడు అడుగుతూ ఉంటాడు. మీరు నూతన నిబంధనలో యేసుస్వామి శిష్యులను అడుగుతాడు, పిల్లలారా మీ దగ్గర ఏదైనా తినటానికి ఉన్నదా అని. బెత్సయిదాలో కూడా ఇదే మాట అడుగుతాడు. అక్కడ ఉన్నటువంటి 5,000 మంది అక్కడికి వచ్చినప్పుడు, ఆ మీటింగ్కి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి, మీ దగ్గర ఏమీ లేదా అని. మన దగ్గర, మన మనసులో, మన హృదయంలో ఏముందో ప్రభువుకు తెలుసు. అయినా కానీ మన నోట నుంచి, మన హృదయంలో నుంచి చెప్పించడానికి ప్రభు కనిపెడుతుంటాడు. మన నోట నుంచి ఒప్పుకుంటాం లేదని చెప్పేసి ఆయన మన కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. యెఫ్తాలాగా అట్టి హృదయం కలిగినటువంటి వారికి జీవించుటకు పరిశుద్ధాత్ముడు నిత్యం మనకు తోడండి సహాయం చేయనుగాక. ఆమేన్. రేపటి దినం మన సంఘ సభ్యులు సుస్మిత చార్లెస్ గారిది జన్మదినం. సుస్మిత చార్లెస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాన్ని సెలవిచ్చినట్లుగా దేవుడు వారిని, వారి కుటుంబాన్ని అత్యున్నతంగా దీవిస్తూ ఆయన కృపలో వర్ధిల్లింపచేయనుగాక. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరాక్రమశాలి అయినటువంటి యెఫ్తాను గురించి ఆయన దేవా, ఈ ఉదయం మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మిస్పాలో నాయన మీ సన్నిధి ఉన్నప్పుడు నా తండ్రి, యెఫ్తా ఏ రీతిగా మీ సన్నిధికి రావాలి అనేటువంటిది ఇష్టపడ్డాడు. మీ సన్నిధికి నాయన ఎంత విలువిచ్చాడో, మీ సన్నిధిలో నాయన మీకు కనబడాలి అని, మీ సన్నిధిలో నాయన నిలబడాలని చెప్పేసి యెఫ్తా ఆశించినట్లుగా నా తండ్రి, మేము కూడా ప్రభువా మాలో మీ సన్నిధి అంటే నిర్లక్ష్యాన్ని తీసివేసిన తండ్రి దేవా, మీ వాక్యానికి నాయన దేవా అలక్ష్యత చూపించేవారు కాకుండా నా తండ్రి ఆసక్తి చూపించేవారుగా అయ్యా, ఎక్కువగా ఆశపడేటువంటి అట్టి మనస్సును, హృదయాన్ని మాకు దయచేయండి. యెఫ్తా ఏ రీతిగా ఒప్పుకోలు చేశాడు నాయన, గతమంతా నాయన మీ సన్నిధిలో మీకు చెప్పేసినట్లుగా నా తండ్రి, మాలో దాపరికం లేకుండా, మేమేది కప్పెట్టకుండా ప్రభువా మీ ఎదుట ఒప్పుకునేవారుగా, మీ ఎదుట మీకు చెప్పుకునేటువంటి వారుగా, మాకు నాయన మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి మార్గంలో, మా కొరకు మీరు ఏర్పాటు చేసిన భవిష్యత్తు కొరకు నాయన మేము ముందుకు సాగొట్టుకున్న తండ్రి, అటు జీవిత విధాన నడవడికను మా అందరికీ దయచేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ ఎదుట జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీ వాక్యం చేత హెచ్చరించి బలపరచండి. ఇదను నాయన రేపటి దినం నా తండ్రి జన్మదినం జరుపుకోబోతున్నటువంటి సుస్మిత చార్లెస్ గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ దాస్తులకు ఇచ్చిన దయాకిరీటను బట్టి మీకు వందనాలు. వారికి ఇంకా మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు దీవించి ఉన్నతంగా బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.